గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 11 ఏళ్ల మోదీ పాలన సంకల్పంతో కార్యక్రమం అనేది ఈరోజు భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారు? 11 ఏళ్ల పాలన ఏ విధంగా ఉందని భావిస్తున్నారు? 11 ఏళ్ళ పాలన అద్భుతంగా ఉంది. ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 11 రోజుల పాటు అంటే 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 11 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి కానీ, ప్రజలకు అందించినటువంటి సంక్షేమం కానీ, సాధించినటువంటి విజయాల్ని కానీ ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో 5,000 మంది ఉద్యోగం తొలగించిపోయి ఎటువంటి దీనిపై ఏ విధంగా చూడాలండి? ఇప్పుడు అదే చెప్పాను కదా మీకు, 5,000 మంది ఉద్యోగులను తొలగించాలనేది మా లక్ష్యం కాదు. ఉద్యోగుల భద్రత కోసం నిరంతరం తాపత్రయపడేటువంటి ప్రభుత్వం ఇది. విశాఖ స్టీల్ ప్లాంటు పెద్ద ఎత్తున నష్టాలు వస్తుంది, దీన్ని కాపాడాలి, ప్యాకేజీ ఇవ్వాలి అని మనమే డిమాండ్ చేస్తాం. మీరు కూడా మాట్లాడతారు. మీరంటే మీడియా సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరుగుతోంది, ఆంధ్రుల సెంటిమెంటు. ఇవాళ ఆంధ్రుల సెంటిమెంట్ కారణంగానే 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పెద్ద ఎత్తున అప్పుల పాలు అయిపోయినటువంటి పరిశ్రమ అది. సప్లైదారులకు 1,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఉద్యోగాలకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చాం. రా మెటీరియల్ లేక సప్లైదారులకి పేమెంట్స్ ఇవ్వనందువల్ల రా మెటీరియల్ లేక ప్రొడక్షన్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో కేంద్రం ప్యాకేజీ ఇచ్చి పరిశ్రమ నిలబెట్టి మనం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ని స్టీల్ మంత్రి కూడా గత 10 సంవత్సరాలుగా సందర్శించలేదు. నేను కుమారస్వామి గారి బాధ్యతలు స్వీకరించాక నెల రోజుల వ్యవధిలోనే మేమిద్దరం విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి 2 రోజులు ఉన్నాం. చాలామంది వద్దన్నారు. ఈ పరిస్థితుల్లో ప్లాంట్కి వెళ్ళడం సరైనటువంటి నిర్ణయం కాదంటే మేము వెళ్ళాం. కార్మిక సంఘాలతో మాట్లాడాం, ఉద్యోగస్తులతో మాట్లాడాం, యాజమాన్యంతో మాట్లాడాం, పరిశ్రమను అణువణువున పరిశీలించాం. ఏవైనా పరిశ్రమను కాపాడాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేశాం. ఇవాళ ప్యాకేజీ వచ్చింది. ప్యాకేజీ ఆధారంగా మళ్ళీ ఉత్పత్తి ప్రారంభమైంది. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే ఒకటే పనిచేసేటువంటి స్థితి నుంచి ఇవాళ 2వ BF పనిచేస్తూ ఉంది. ఇంకో 15-20 రోజుల్లో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మొట్టమొదటిగా మన మార్చి నెలలో 17 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇక్కడ ఉద్యోగంలో తొలగింపు అనేటువంటి మా ఆలోచన కాదు, మా ఉద్దేశం కాదు. ఏదైతే పరిశ్రమ మీద అనవసరపు ఆర్థిక భారం ఏదైతే ఉందో అది తగ్గించాలా. పరిశ్రమకు నష్టాలు తగ్గించాలి అంటే అనవసరపు ఆర్థిక భారాన్ని తగ్గించాలి. అక్కడ ప్రొడక్షన్కి అవసరమైనటువంటి సిబ్బంది కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇది వాస్తవాలు మాట్లాడాలా. మీరైనా, నేనైనా, మీడియా అయినా. ప్రొడక్షన్కి ఎంతమంది అవసరమో అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. మా దగ్గర స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఉంది. సెయిల్లో భారీ ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి. బిలాయ్, బొకారో, రూర్కే, వీటన్నిటిలో కూడా ప్రొడక్షన్ ఉంది. అక్కడ వస్తున్నటువంటి ప్రొడక్షన్కి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క రేషియో ఎంత ఉందో ఇక్కడ వస్తున్నటువంటి ప్రొడక్షన్కి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ రేషియోకి చాలా వ్యత్యాసం ఉంది. చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దాన్ని ఒక క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఉద్యోగుల తొలగింపు మా యొక్క ఆలోచన కాదు, మా యొక్క లక్ష్యం. ఫైనల్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, ఎటువంటి అభివృద్ధి లేదు, వైసీపీ అంటున్నారు. ఎలా చూడాలి? సరిపోతుంది. ఆ వైసీపీ వాడి మాటలు ఎందుకంటే మీరు పట్టించుకుంటారు.
అండ్ వదిలేయండి కాసేపు అండ్ వదిలేయండి ఇంకో 4 ఏళ్ళని. పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమి పాలన వచ్చిన తర్వాత అభివృద్ధి తీసుకెళ్తుంటే వైసీపీ ఈ విధంగా రాజధాని చేస్తుందని దాన్ని ఏ విధంగా తీసుకోవాల్సిన పరిగణనలో తీసుకొస్తున్న అవసరం లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఉద్యోగుల తొలగింపు విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క తొలగింపు విషయం ఆ స్టీల్ ప్లాంట్ని క్రమబద్ధీకరించి నడిపించే విధంగా ముందుకు వెళ్ళే దిశగా కూడా పనిచేస్తుంది. ఒక ప్యాకేజ్ ఇచ్చి ఏదైతే అనవసరమైన ఉద్యోగులు అదే పనితీరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించి ఆ యొక్క స్టీల్ ప్లాంట్ని క్రమబద్ధంగా ముందుకు నడిపించే విధంగా దిశగా వెళ్లేందుకు మేమంతా కూడా సాహసం చేసి ముందుకు వెళ్ళి ఆ పరిశ్రమను పరిశీలించి మొత్తం అంతా కూడా దాన్ని అంతా కూడా సక్రమంగా నడిచే విధంగా కృషి చేస్తున్నామని, అలాగే ఏదైతే భారీ పరిశ్రమల శాఖ మంత్రి అలాగే శ్రీనివాస్ వర్మ కూడా చెప్పుకొస్తున్నారు. ఈరోజు 11 ఏళ్ల పాలన దిశగా మోదీ సంకల్పంతో ముందుకు వెళ్తున్న దిశగా ఈరోజు కాకినాడలో కార్యక్రమంలో పాల్గొంటూ ఈ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.